గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. నేనండి అనితారెడ్డి. ఇక్కడ వచ్చేసి 120 కౌంట్ మల్మల్ కాటన్ శారీస్ చూస్తున్నామండి. అన్నీ కూడా మంచి ప్రింట్స్లో డిజైనర్ వేర్ లాగా చాలా బాగున్నాయండి. చూద్దాం ఒకటొకటి. చీరలన్నీ 6 మీటర్స్ అండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి థిక్ 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది. 95 సెంటీమీటర్స్ టు 1 మీటర్. వైట్ అండ్ లెమన్ ఎల్లో ప్రింటింగ్ ఎంత బాగుంది కదా. బార్డర్లో అటు ఇటు మనకు జిగ్జాగ్ లైన్స్, బ్లాక్ కలర్తో వచ్చింది సన్న లైన్స్, వేవ్స్ లాగా. మధ్యలో అంతా లెమన్ ఎల్లోతో ప్రింట్. ఇది ఒక బూట. ఎంత బాగుంది కదా ప్రింటింగ్ చూడండి. అన్నీ కూడా హోమ్ వాష్ అండి. ఇంట్లో వాష్ చేసుకొని ఐరన్ చేపించేసుకుంటే సరిపోతుంది. 3-4 టైమ్స్కి ఒకసారి అలా స్టార్చ్ పెట్టించుకోవటం కానీ, పాలిషింగ్కి ఇచ్చుకోవటం కానీ చేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి. ఎంత పాత చీరకైనా కానీ పాలిషింగ్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. బాగుంది కదా. వైట్ పైన బ్లాక్ అండ్ ఆరెంజ్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. బ్లాక్తో ప్రింట్ అండ్ ఇలా డబుల్ బార్డర్ టెంపుల్స్ వచ్చి చాలా అందంగా ఉంది చీర. వైట్ అండ్ బ్లూ బ్లౌజ్, బ్లూ కలర్ బ్లౌజ్, వైట్ కలర్ చీర. బాగుంది కదా. బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్. వైట్ అండ్ మజంతా పింక్ అండి. ఇది కూడా బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్ వచ్చింది చీర. ఎంత బాగుందో చీర. మంచి కలర్స్ అండి. ప్రింటింగ్ కలర్స్ అయితే డీసెంట్గా చాలా బాగున్నాయి చీర. అండ్ కాటన్ చీరలు కట్టుకుంటే మంచి డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది. చాలా బాగుంటాయండి. వైట్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ రెడ్తో ప్రింట్. బ్లౌజ్ మనకి ఇక్కడ పెద్ద బూటా వచ్చింది. వైట్ అండ్ ఎల్లో. ఇది బ్లౌజ్ చీర. ఎంత బాగుంది కదా ప్రింట్. బూటా వైట్, ఆరెంజ్, టమాటో పింక్. బ్లౌజ్ మనకు బార్డర్లో ట్రయాంగిల్స్ లాగా డైయింగ్ వచ్చింది. బ్లౌజ్ చీర. వైట్ అండ్ పింక్ బ్లౌజ్. మనకి ఇది హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చిందండి. రైజింగ్ బార్డర్లో హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చింది. వైట్ పైన పింక్తో, పింక్ పైన రెడ్తో ప్రింట్. బార్డర్ వచ్చేసి రెడ్ అండ్ పింక్తో బార్డర్ వచ్చింది. రెడ్ అండ్ వైట్. ఇలా మనకు ఇది కట్టు చెంగు ప్లస్ ప్లీట్స్ వరకు ఇలా వస్తుందండి. రెడ్ అండ్ వైట్. వైట్ పైన పింక్తో ప్రింట్ వచ్చింది. రెడ్ పైన బ్లాక్ అండ్ పింక్తో ప్రింట్ వచ్చింది. బూటా చీర అండి. ఇది బ్లౌజ్. బ్లౌజ్ మనకు ప్లీట్స్ తర్వాత ఇలా వైట్ వస్తుంది చీర అంతా. వైట్ పైన ఇలా బ్లాక్ పింక్తో బూటా, బ్లాక్ టెంపుల్స్ చీర అండి. పళ్ళు గ్రే అండ్ వైట్, గ్రే, బ్లూ అండ్ వైట్ అండి. ఎంత బాగుంది కదా. సటిల్గా కలర్ కాంబినేషన్ నీట్గా డీసెంట్గా ఉందండి. ప్రింటింగ్ కూడా అంత బాగుంది చీరకి. అన్నీ కూడా 1550 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది నెట్ పట్టు అలాగ వచ్చిందండి. కాటన్ ఇలా ఉంది. ఇలాగా బాగుంది కదా. ఒక లైన్ నెట్, ఒక లైన్ ఇలా కాటన్ వస్తుంది. మనం ఆ కాటన్ లైన్స్ పైన ప్రింటింగ్ ఇచ్చాము చూడండి బ్లాక్ కలర్తో. ఇది బ్లౌజ్ వైట్ అండ్ లెవెండర్ కలర్. నీట్గా ఉంది చూడండి. వైట్ అండ్ రెడ్. ఇదండి బ్లౌజ్ చీర. బాగుంది కదా. వైట్ అండ్ కాకి, వైట్ అండ్ బ్రౌన్ అండి. కాకి కూడా కాదు, బ్రౌన్ కలర్, బ్లాక్ అండ్ రెడ్తో ప్రింట్. బాగుంది కదా చీరకి ప్రింట్. చీర సింపుల్గా నీట్గా వైట్ అండ్ బ్లూ. బాగుంది కదా. నీట్గా ఉంది ప్రింటింగ్.
వైట్ అండ్ రెడ్. ఇది బ్లౌజ్ చీర. బాగుంది కదా చీర. ఇలా మొత్తం క్రాస్ లైన్స్ కింద వస్తుందండి, బ్లాక్ అండ్ పింక్తో. వైట్ అండ్ రెడ్, దీనికి ఇలా రెడ్ కలర్ పట్టీలు వచ్చి ఇలా ఎల్లోతో మధ్యలో ఇలా ప్రింట్ వచ్చింది, సన్ఫ్లవర్ లాగా ప్రింట్ వచ్చిందండి. బాగుంది కదా చూడండి. బ్లౌజ్ పైన ఇలా బార్డర్ వచ్చిందండి, అండ్ కింద బార్డర్ ఇలా ఉంది. ఇలా రోజెస్ ఫ్లవర్స్ వచ్చి టెంపుల్స్ వచ్చినాయి చూడండి. ఇంత డిఫరెంట్ స్టైల్గా ఉంది ప్రింటింగ్ కూడా కదా. వైట్ అండ్ పీచ్ కలర్ బ్లౌజ్ చీర. ఇది బార్డర్ వచ్చింది ఇక్కడ, పీచ్ పైన వైట్, ఇక్కడ వైట్ పైన పీచ్ కలర్తో ప్రింట్ చీర అండి. అన్నీ కూడా 1550 ప్లస్ షిప్పింగ్. మీకు నచ్చిన చీరలు మాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి, డీటెయిల్స్ ఇస్తాం. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.